సో ఈ రౌండ్ రూల్స్ ఏంటంటే మేము సింపుల్ గా మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాము. మీరు చెప్పినటువంటి ఆన్సర్స్ మా దగ్గర ఉండే ఆన్సర్స్ తో మ్యాచ్ అవుతే మీకు డబ్బులు వస్తాయి. 10,000 నుంచి 2 లక్షల వరకు ఒక్కొక్క ఆన్సర్ కి వచ్చేటువంటి అవకాశం ఉంది. గుర్తుపెట్టుకోండి, ఇది కేవలం మీరు ఇండిపెండెంట్ గా ఒక మొగుడుగా ఆడుతున్నటువంటి ఆట కాదు. 1,00,000 మంది భర్తల ఆశయం ఉంది, ఆవేశం ఉంది. నేను ఇక్కడికి వచ్చి నుంచుని ఇట్లా అంటున్నాడు. ఏంటంటే ఫస్ట్ రౌండ్ అంటున్నారు కదా, స్ట్రాంగ్ వద్దు లైట్ గా కలుపుకుందాం అంటున్నాడు. నువ్వు కూడా గుర్తుపెట్టుకో, నీ మీద చాలా మంది డిస్ట్రిబ్యూటర్స్ కన్నుంది. నా సినిమా నాడిస్తున్న డిస్ట్రిబ్యూటర్లందరికీ దండం అయ్యా. లాస్య, నువ్వు ఆడుతున్నది కేవలం ఈ రోజు మంజునాథ్ భార్యగా మాత్రమే అనుకుంటున్నావేమో. నీ మీద కోట్ల మంది భార్యల ఆవేశం ఉంది. వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మీరు ఆడాలి. మీరు అక్కడ ఉండేటువంటి భార్యలందరినీ రిప్రజెంట్ చేసి ఆడుతున్నారు. చెప్పండి, ఎవరి కోసం ఆడుతున్నారు? భార్యల కోసం. మీరెవరి కోసం ఆడుతున్నారు? భార్యల కోసం. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి భార్య బాధ్యతలకి మేము ముగ్గురం కలిసి మీకు మాటిస్తున్నాం, ఏ భర్తని ఓడిపోనియో. ఈ రాత్రి ప్రతి మొగోడు తలెత్తుకునేలా ఈ ముగ్గురు మొనగాలు చేస్తారు. ఓకే, మనం గేమ్ మొదలు పెడదాం. రాజు కనకాల గారు, లాల్ సలాం మీకు. బావా థ్యాంక్ యూ బావా. ఏంటి బావ ఫోన్ చేసి తగ్గకరా అన్నాడు. నువ్వు ఎప్పుడో తగ్గిపోయావు పెళ్లి చేసుకొని. ఫస్ట్ రౌండ్ లో ఆడడానికి వస్తోంది భార్యలు, రండి. మీకు 90 సెకండ్స్ టైం ఇస్తున్నాను. ఈ 90 సెకండ్స్ లో ఎన్ని సమాధానాలు చెప్పగలిగితే మీకు అన్ని డబ్బులు వస్తాయి. నా ఆన్సర్ కూడా కన్సిడర్ చేస్తారా? మీ ఆన్సర్ మాత్రమే కాదు, ఆ నియోజకవర్గం అంతా మీకోసం ఎదురు చూస్తుంది. వీళ్ళందరూ మిమ్మల్ని సపోర్ట్ చేయడానికి వచ్చినటువంటి నియోజకవర్గం. ఓకే, రెడీ రెడీ రెడీ. క్వశ్చన్, పెళ్లి సందడి అనగానే మనకి గుర్తుకొచ్చేవి ఏంటి? యువర్ టైం స్టార్ట్స్ నౌ. వియ్యాలతోని కయ్యాలు. వియ్యాల వారి కయ్యాలు. 13, నంబర్ 13. భోజనాలు 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 రైట్. గొడవలు కూడా, గొడవలు లొల్లి కొట్లాట. నంబర్ 8, రైట్ రైట్. వెడ్డింగ్ కార్డ్ వెడ్డింగ్ కార్డ్ వెడ్డింగ్ కార్డు. 6, రైట్. కట్నాలు కట్నాలు కట్నాలు. కట్నాలు లేవు. పూల పండ్లు. తోరణాలు, డెకరేషన్. నంబర్ 1. చుట్టాలు చుట్టాలు. బంధువులు బంధువులు. నంబర్ 2, బంధుమిత్రులు. ఓకే. పంతులు పంతులు. 15, రైట్. బాజా భజంత్రులు. బాజా. 14. 8,10,000. వావ్. చెప్పని ఆన్సర్లు చూద్దాం ఒకసారి. ఫోటోలు, వీడియోలు, మర్యాదలు, పలకరింపులు, ఫ్లెక్సీలు, బ్యానర్లు, చిన్నపిల్లల అల్లరి, ముస్తాబ్ అవ్వడం. రాఘవేంద్రరావు గారిని మర్చిపోతారా మీరు? టైం దగ్గరికి వచ్చేయడం. సరే, ఎనీవే మీకు 8,10,000 వచ్చింది. కానీ ఆ పెళ్లి దగ్గర రిసీవ్ చేసుకోవడం ఎలా ఉంటుందో ఒక్కసారి రాకేష్, శివజ్యోతి చూపిస్తారు మనకి. ఏమంటున్నాడు తెలుసా? జాగ్రత్త, అసలు ఆమెకి హెల్త్ బాగాలేదు, టాబ్లెట్ వాడుతున్నాం అంటున్నాడు. మీరు పెళ్లి కొడుకోలా? పెళ్లి పెద్ద, పెళ్లి కొడుకు. ఈయన తోడు పెళ్లి కొడుకు. తోడేస్తూ ఉంటాడు. మీ ఆవిడ ఒక జోకేసింది. ఆయన పెళ్లి పెద్ద అన్నాడు, మరే నాకు చిన్నగా ఉన్నాడు. మీకన్నా ముందు మేమే వచ్చినాం. కనీసం పెళ్లి కొడుకు ముందు రావాలన్నది కూడా తెలియదా మీకు? అంటే పెళ్లి కొడుకు కొంచెం జరిగినాయి. అమ్మో, మా పిల్ల వద్దయితే. పెళ్లి దగ్గరికి రావడంతో ఆనందంతో కొంచెం ఎక్కువ తిన్నాడు జరుగుతుంది. పెళ్లి కొడుకు కంగారు పెట్టకండి, చాలా సౌమ్యుడు, అమాయకుడు. మా అమ్మాయి కూడా చాలా మంచిది, బంగారం, వంట చేస్తది, ఫ్యామిలీని చూసుకుంటది. ఎందుకు తక్కువ? ఇవన్నీ కమిట్ అవ్వకున్నాయి. ఈ పెళ్లికి పెద్ద నేనైతే పెళ్లి కొడుకు, ఈయన తోడు. జేబులో చెయ్యి. తోడు పెళ్లి కొడుకు. అమ్మా, తోడు పెళ్లి కొడుకు చాలా బాగున్నాడు. సెట్ చేస్తారా నాకు? తోడేసాడు అనుకో, బాగా చూడకూడదు. అర్థమైందా? బాగుందని చూస్తున్నా. ఏంటి బాగుండేది? ఆగండి, మాట్లాడండి. తోడు పెళ్లి కొడుకు మీ చేయి తీయండి. చేయేస్తే తోడేస్తాడు ఆయన. రాగానే అసలు చాయ్ తాగిరా, టిఫిన్ చేసిరని కూడా అడగలేరు. చాయ్ చాయ్ చాయ్.
అంటే వీళ్ళు రైల్వే స్టేషన్ లో ఉండేవాళ్ళు. అంటే మీకు ఎట్లా కనిపిస్తున్నాం మేము ఫుట్పాత్ మొక్కాలా? పెళ్ళన్నాక 100 గొడవలు జరుగుతూ ఉంటాయి. అర్థమైందా? అమ్మా కట్ల కానుకలు అన్ని బానే ఉంటాయి. ఇయ్యలేరు ఇంకా మీరు మాకు. ఇస్తావమ్మా తాళి కట్టే సమయం. హాయ్ వ్యూవర్స్ రండి. హలో, ఇక్కడే పెళ్లి జరుగుతుంది. ఇదిగోండి పెళ్లి కూతురు. ఇట్స్ అ వ్లాగ్ దట్ వి ఆర్ షూటింగ్. కష్టపడి సినిమా తీశాను, చూడండి, ఆదరించండి. నచ్చితే మళ్ళీ అందరిని తీసుకెళ్ళండి. ఒక్క టికెట్ వచ్చినా నాకు రూపాయి వచ్చినట్టే. ప్లీజ్ అండ్ రిక్వెస్ట్ అండ్ షేర్. దయచేసి చూడండి సినిమాని. మీలో ఇద్దరు రండి. ఓకే, మీ క్వశ్చన్ ఏంటంటే, క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. భార్య అనగానే మనకి గుర్తుకొచ్చేవి ఏంటి? యువర్ టైం స్టార్ట్స్ నౌ. గొడవలు. రైట్ ఆన్సర్. షాపింగ్ షాపింగ్ షాపింగ్. షాపింగ్ రైట్ ఆన్సర్. నగలు. నంబర్ 12 రైట్ ఆన్సర్. భార్య అనగానే వంట పెట్టడం, వంట చేయడం. 14 ఇంటికి లేటుగా వెళ్తే మా భార్య మాకుంటదండి, లేటుగా వెళ్ళడం. ఆరాలు తీయడం. నంబర్ 4 భార్య అనగానే పిల్లలు. భార్య అనగానే పిల్లలు. భర్తకి సేవ. 8 రొమాన్స్. నంబర్ 1 ప్రేమ, కేరింగ్. అలా చూస్తే కలిగేది చిరాకు. చిరాకు లేదు. కాల్స్ ఎక్కువ వేస్తారు. ఫాల్స్. రైట్ ఆన్సర్. ఓకే, చెప్పనటువంటి ఆన్సర్లు ఏంటో చూద్దాం. నంబర్ 2 షర్ట్ బటన్స్ కుట్టడం. పూజలు, వ్రతాలు. త్యాగం చేయడం. వాళ్ళు మనకేం త్యాగం చేస్తారు? వాళ్ళు మనకేం త్యాగం చేసినట్టు చూసినావానే? నువ్వు అట్లా అనొచ్చా నన్ను? త్యాగం గంగుల్. త్యాగమే. మంజు, నేను సాక్రిఫైస్ చేశానా లేదా చెప్పు. ఇది గేమ్ రాసే కొట్టం కూర్చుంటాను. సాక్రిఫైస్ అని ఆన్సర్ చెప్పలేదు. నీకోసం నేను ఎన్ని సాక్రిఫైస్ చేశాను గుర్తుందా నీకు? నా జీవితాన్ని త్యాగం చేస్తాను లేదు సార్ నీకోసము. పూజలు, వ్రతాలు నువ్వు మంచిగా ఉండాలి, నీకు బగ్గ పైసలు రావాలని నేను ఎన్ని చేస్తా. రోజు ఎగ్గు పెడతా, చికెన్ పెడతా, నేను తినకుండా కూడా నీకే పెడతా. చుట్టుపక్కల ఇంత మంది ఉన్నారు, ఒక్కళ్ళు అడుగు నేను త్యాగం చేసినా నువ్వు త్యాగం చేసినా చెప్తారు వాళ్ళు. ఎక్కడ తల వంచాను నేను? ప్రతిరోజు పొద్దుగా లేవగానే మీ పాదాలకు నమస్కారం చేస్తాను కదండి. పొద్దున అందరు చూసేటప్పుడు కాళ్ళు మొక్కుతావు, రాత్రి ఎవరు చూడనప్పుడు నీ కాళ్ళు పట్టించుకుంటావు. అది చెప్పవా నువ్వు? ఓకే, ఇంతటితో ఈ సమావేశం సమాప్తం. మీరు చెప్పని ఆన్సర్స్ ఏంటో చూద్దాం. చాడీలు చెప్పడం. రాజు కనకల బావ ఫోను ఏమంటున్నారు? మనం ఓడేం బావా అన్న, మనకు అలవాటే అన్నాడు. ఓకే, నంబర్ 10 ఫోన్ చెక్ చేయడం. మరి అలిగి వెళ్ళిపోవడం చెప్పలేదు మేము. అలిగి ఆళ్ళేడ పోతారు, మేమే పోవాలి. గయ్యాళితనం మర్చిపోయారా మీరు? మై డీపెస్ట్ సింపతి. డబ్బులు తీసుకొని 6,90,000 నాట్ బ్యాడ్.